మొన్న మధ్య మన దేశానికి వచ్చిన ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ముంబై రోడ్ల మీద రన్నింగ్ చేసిండు. అట్లనే బయట కొన్ని దేశాల పిఎంలు ప్రెసిడెంట్లు ఏ డంబాచారం లేకుండా బయట తిరుగుతుంటారు. వాకింగ్లు రన్నింగ్లు చేస్తుంటారు. పబ్లిక్ కూడా వాళ్ళని పట్టించుకోరు. లీడర్ల కోసం పబ్లిక్ ను తిప్పల పెట్టుడు ఉండదు. వచ్చిపోయే వాహనాలు ఆపుడు ఉండదు. అట్లా మన దేశం ఎప్పుడైతుందో ఏమో అని రందిపడేటోళ్ళు ఎవరన్నా ఉంటే ఈ ముచ్చట చూస్తే తొందరలోనో అసొంటి రోజులు మనకు కూడా వచ్చేటట్టే కొడుతున్నాయి అనుకుంటారు. లీడర్లు రాజకీయాలలోకి వచ్చిందే పబ్లిక్ సేవ చేసేటానికి అని చెప్పుకుంటారు. మరి ఇట్లా తిప్పల పెట్టుడు కూడా సేవ చేసుడు కిందికే వస్తుందో ఏమో మనకు తెలియదు గానీ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పబ్లిక్ ను పరిశాన్ చేసిండ్రు. విఐపి కల్చర్ అనేది మన దేశంలో టేడ్చింది కాబట్టి కామన్ పబ్లిక్ ను ఇట్లా కష్టాల పాలు చేస్తుండ్రు. సీఎం మోహన్ యాదవ్ వస్తున్నాడని ట్రాఫిక్ ను టాక్కున ఆపిండ్రట. అట్లా 20-30 నిమిషాలు ఆగిన పబ్లిక్ కు ఇరుగా కోపం వచ్చిందట. నువ్వు వస్తుంటే మేము తిప్పల పడాలనా చాల్ ఊకునేది లేదు. హారన్ స్విచ్లను అన్స్టాపబుల్ గా ఒత్తి పట్టిండ్రు. ఇంకేముంది కీ అని మారుమోగినాయి హారన్లు. మధ్యప్రదేశ్ రాష్ట్రము గ్వాలియర్లా ఈ సీన్ ను వీడియో తీసిన అన్నను పోలీసులు బెదిరించాలని చూస్తే గట్టిగా గద్దించినట్టు మాట్లాడింది. ముఖ్యమంత్రి వస్తే మాత్రం మా ముఖ్యమైన పనులు ఆపుకోవాలి. చిన్న పిల్లలు ఉన్నారు, ఆఫీసులకు పోయేటోళ్ళు, ఎమర్జెన్సీగా దవాఖానలకు పోయేటోళ్ళు, బడులు కాలేజీలకు పోయేటోళ్ళు ఉంటారు. సీఎం వస్తున్నాడని వాళ్ళందరి పనులు ఆపాలనా? తీసుకుంటావా నా బండి నంబర్? వీడియో తీసుకుంటావా? తీసుకో, మీరేం చేయలేరు అన్నట్టు ధైర్యంగా తన బండి నంబర్ పోలీసులకు చెప్తున్నాడు. మరి లేకుంటే ఏంది? మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కాదు మన కాడ కూడా పబ్లిక్ కు కోపం వచ్చి హారన్లు కొట్టిండ్రు. అయితే సీఎం మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీల కోసం ట్రాఫిక్ ఆపే రూలే లేదట. రాష్ట్రపతి ప్రధాని బయట దేశం నుంచి వచ్చే ప్రధానులు ప్రెసిడెంట్లకు మాత్రమే ట్రాఫిక్ ఆపుతారట. అంతేగాని సీఎంల కోసము మంత్రుల కోసము ఎప్పుడు పడితే అప్పుడు ట్రాఫిక్ ఆపే రూలే లేదట. అయినా అడ్డగోలుగా ఆపుతారు. అందుకే హారన్లు కొట్టి సీఎం మోహన్ యాదవ్ చెవుల హారన్ మోతలు మారి మోగిపోవాలని అట్లా చేసిండ్రు గ్వాలియర్ పబ్లిక్. మరి పబ్లిక్ కోసము సీఎంలు మంత్రులు ఉన్నారా లేకుంటే లీడర్ల కోసం పబ్లిక్ ఇట్లా రోడ్ల మీద నిలబడాలనా అనేది ప్రశ్నించకుంటే భారతదేశంలో బయటి దేశాల లీడర్ల తిరుగా కామన్ ఉండలేరు కాబట్టి గిట్లనే నిలదీయాలంటున్నారు ఈ వీడియో చూసిన దేశం ఉన్న పబ్లిక్.